మొత్తానికి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈసారి 2 గ్రౌండ్స్ లో ఆడబోతున్నారు. దీని వెనకాల రీజన్ ఏంటో తెలుసా? ఆల్సో సన్ రైజర్స్ క్యాంప్ లో ఒక జోరు కనిపిస్తుంది. దాంట్లో ఈసారి కొంతమంది ప్లేయర్స్ ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది. అసలు ఆ ప్లేయర్స్ ఎవరు, ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలిగా. అలానే ప్రతి టీం ప్రాక్టీస్ క్యాంప్ ఎలా నడుస్తుంది, ఎవరి టీంలో ఏ ప్లేయర్స్ జాయిన్ అయ్యారు, ఇలా ఈ వీడియోలో అన్ని టీమ్స్ ని కవర్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఐపీఎల్ టీమ్ ఓనర్స్ పైన ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది. అదొక్కటే కాదు, ఇంకా కొత్త టాపిక్స్ పైన టాప్ లెవెల్స్ వీడియోస్ ప్లానింగ్ లో ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడొకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి అదేదో ఇప్పుడే కొట్టేసండి. ఇంకా వై లేట్ మామా, లెట్స్ షూట్ ద మ్యాటర్. ఫస్ట్లీ అన్ని టీమ్స్ ప్రాక్టీస్ క్యాంప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే టీమ్స్ అన్ని ప్రీ సీజన్ క్యాంప్స్ ని స్టార్ట్ చేశారు. కేకేఆర్ విషయానికి వస్తే వీళ్ళు ఫ్యూ డేస్ బ్యాక్ ముంబైలోని శివాజీ మహారాజ్ గ్రౌండ్ లో క్యాంప్ కండక్ట్ చేశారు. దీంట్లో కెప్టెన్ అజింక్య రహానే, రమన్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, తేజస్వి సింగ్, అంగ్రీష్ రఘువంశీ, ప్రశాంత్ సోలంకి అండ్ సాత్విక్ రంజన్ జాయిన్ అయ్యారు. వరల్డ్ కప్ కంప్లీట్ అయిన 1 or 2 days లో రింకు సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి జాయిన్ అవుతారని చెప్తున్నారు. అయితే టీం మొత్తం మార్చి 17న కలకత్తాకి ట్రావెల్ చేస్తారంట. 18th నుండి యాక్చువల్ మెయిన్ ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మెయిన్ క్యాంప్ అంటే అర్థం కంప్లీట్ కోచింగ్ స్టాఫ్, స్టార్స్ అండ్ ఫారెన్ ప్లేయర్స్ అంతా జాయిన్ అవుతారని. పంజాబ్ టీమ్ ని చూసుకుంటే వీళ్ళు ప్లేయర్స్ ట్రైనింగ్ విషయంలో ఎంతో సీరియస్నెస్ చూపిస్తున్నారు. అసలు జాన్లోనే డొమెస్టిక్ ప్లేయర్స్ తో కలిపి 5 days క్యాంప్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత ఫెబ్లో అబుదాబి వెళ్లి హై పర్ఫార్మెన్స్ క్యాంప్ పెట్టుకున్నారు. మంచి పని చేసి తొందరగా వచ్చేసారు, కానీ లాంగ్ క్యాంప్ పెట్టుకుని ఉంటే ఇప్పుడు జరుగుతున్న వారికి అక్కడే ఉండిపోయే వాళ్ళేమో. ఎనివే మార్చి 15th నుండి హోమ్ వెన్యూ ముల్లాన్పూర్ అసలైన క్యాంప్ స్టార్ట్ చేస్తారు. గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు కూడా చాలా సీరియస్ గా ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ప్లేయర్స్ ఫిట్నెస్ లెవెల్స్ కోసం జాన్లో ఒక క్యాంప్ పెట్టారు. ఆ తర్వాత Feb 16th మెరే ఇంటర్నేషనల్ స్టేడియం నాథ్వారాలో మరో క్యాంప్ పెట్టుకున్నారు. ఎక్కడే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ ఇలా 12 to 13 ప్లేయర్స్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు అదే క్యాంప్ నడుస్తుంది. మార్చి 12 నుండి 15 మధ్యలో అందరూ ఫారెన్ ప్లేయర్స్ తో మెయిన్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. కమింగ్ టు ముంబై ఇండియన్స్, వీళ్ళైతే లాస్ట్ మంత్ 20th నుండి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే నేషనల్ డ్యూటీస్ లో లేరో వాళ్ళందరూ ఈ క్యాంప్ లో జాయిన్ అయిపోయారు. ప్లేయర్స్ లైక్ నమందీర్, దీపక్ చర్, అశ్విని కుమార్, మయాంక్ రావత్ అండ్ అల్ గజన్ఫర్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. కరెంట్లీ నావీ ముంబైలోని డివై పాటిల్ టోర్నమెంట్ లో ఈ ప్లేయర్స్ అంతా ట్రైన్ అవుతున్నారు. మెయిన్ క్యాంప్ అయితే మాత్రం మార్చి 10 నుండి 14 మధ్యలో స్టార్ట్ అవ్వచ్చంట. క్వింటన్ డికాక్, ట్రెంట్ బోల్ట్, విల్ జగ్స్ వీళ్ళంతా మార్చి 10న జాయిన్ అవ్వచ్చు. ఆల్సో సూర్యకుమార్ యాదవ్, బూమ్రా అండ్ తిలక్ వీళ్ళు 10 or 11 రావచ్చు. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వీళ్ళు ఎప్పుడో రాజస్థాన్ అకాడమీస్ లో ఎర్లీ క్యాంప్ పెట్టుకున్నారు. వైభవ్ సూర్యవంశీ, సందీప్ శర్మ, రవ్ బిష్ణోయ్ వీళ్ళంతా నాగపూర్లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు రియాన్ పరాగ్, విఘ్నేష్ పుతర్, శుభం డుబే, నాంద్రే బర్గర్, ధ్రువ్ జురెల్ అండ్ మరికొంతమంది డొమెస్టిక్ ప్లేయర్స్ ఆల్రెడీ ఫుల్ స్వింగ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మార్చి 15th సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ లో మెయిన్ క్యాంప్ ఉంటుంది. లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే వీళ్ళు లాస్ట్ మంత్ నుండి మినీ క్యాంప్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే అక్షత్ రఘువంశీ, ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ రాతి, ప్రిన్స్ యాదవ్, ఆవిష్ ఖాన్, మోసిన్ ఖాన్ ఇలా డొమెస్టిక్ సరుకు మొత్తాన్ని దించేశారు. ప్రజెంట్ వేళ క్యాంప్ అయితే ఎక్కడైనా క్రికెట్ స్టేడియం లక్నోలో అవుతుంది. ఈవెన్ హెడ్ కోచ్ జస్టిన్ లంగర్ దగ్గరుండి మరియు ప్లేయర్స్ ని ట్రైన్ చేస్తున్నారు. ఇక సిఎస్కే క్యాంప్ గురించి మాట్లాడుకుంటే మానవులైతే మార్చి 1st నుండి టీమ్ సైడ్ పర్ఫార్మెన్స్ సెంటర్ నోలోలో ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేశారు. మీ అందరికీ తెలిసిందే, ఇప్పటికే ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, ఊర్విల్ పటేల్, రామకృష్ణ ఘోష్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, రాహుల్ చర్, ఖలీల్ అహ్మద్, గుర్జప్నీత్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్ అండ్ ముఖేష్ చౌదరి ఇలా కుర్రోలు మొత్తాన్ని దించేశారు. ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వరల్డ్ కప్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫారెన్ స్టార్స్ కూడా జాయిన్ అయిపోతారు. ఫైనల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే వీళ్ళు లాస్ట్ మంత్ నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ వచ్చి ఇక్కడ కొంతమంది ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ తో క్యాంప్ పెట్టుకున్నారు. దీంట్లో హెడ్ కోచ్ ఆమంగ్ బదోని, అసిస్టెంట్ కోచ్ అయన్ బెల్ తో పాటు ప్లేయర్స్ లైక్ నితీష్ రాణా, పృథ్వీ షా, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, సమీర్ రిజ్వీ, సాలిల్ ఇలా అవైలబుల్లో ఉన్న ఆటగాళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఇప్పుడు మరి బ్రేక్ ఇచ్చారేమో కానీ ప్రాక్టీస్ క్యాంప్ నడుస్తున్నట్టు ఏ అప్డేట్ లేదు. మార్చి 14th అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో మెయిన్ క్యాంప్ ఉంటుంది. ఇక సెకండ్ అప్డేట్ చూసుకుంటే లాస్ట్ సీజన్ అయిపోయినప్పటి నుండి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ విషయంలో చాలా అడవిడే చూసాం. చిన్నస్వామి స్టేడియం స్టాంప్ తర్వాత అసలు మ్యాచెస్ పెట్టకపోవచ్చు అని చాలా రూమర్స్ వినిపించాయి. గేమ్స్ అన్ని వేరే వెన్యూకి షిఫ్ట్ చేస్తారు అని గట్టిగా బజ్ వినిపించింది. కాకపోతే అలా ఒక్కసారిగా షిఫ్ట్ చేయడం వల్ల అటు ఆర్సీబీకి ఇటు చిన్నస్వామి స్టేడియంకి ఇద్దరికి డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్లీ ఆర్సీబీకి ఎలా అంటే హోమ్ అడ్వాంటేజ్ మిస్ అయిపోతుంది. దాంట్లోనే లాస్ట్ టైం చిన్నస్వామిలో షేక్ ఆడించేశారు. ప్రతి ఒక్క ప్లేయర్ హోమ్ లో బాగా పర్ఫామ్ చేశారు. అలాంటి ఇప్పుడు వేరే వెన్యూకి వెళ్ళి అక్కడ పిచ్చెస్ అడాప్ట్ అయ్యి ఆడాలంటే కొంతవరకు కష్టమే. మొత్తం మ్యాచెస్ అన్ని వేరే స్టేడియంకి షిఫ్ట్ చేసి ఉంటే షూర్లీ టీంకి డిసడ్వాంటేజ్ అయి ఉండేది. మరి టీంతో పాటు కర్ణాటక స్టేట్ అండ్ చిన్నస్వామి స్టేడియంకి బిగ్ లాస్ అయి ఉండేది.
ఈ రోజు చిన్నస్వామి స్టేడియం ఇండియాస్ బెస్ట్ స్టేడియంగా ఉంది అంటే బికాస్ ఆఫ్ ఆర్సీబీ వల్లే. ఆర్సీబీ క్రేజ్ ఒక్క టీంకి మాత్రమే పర్మనెంట్ కాలేదు, అదే బ్రాండ్ ఆ స్టేడియంకి తీసుకొచ్చారు. ఎందుకంటే బయట చిన్నస్వామి స్టేడియం అంటే ఎవరికైనా ఆర్సీబీనే గుర్తుకొస్తుంది. ఈవెన్ మీరు ఫ్యాన్స్ విషయంలో చూసుకున్నా ఆర్సీబీ చిన్నస్వామిలో ఆడుతున్నారు అంటే స్టేడియం మొత్తం ఎర్ర సముద్రంగా మార్చేస్తారు. ఆపోనెంట్లో ఏ టీం ఉన్నా కానీ అక్కడ ఉండేది మొత్తం ఎర్రదనమే. ఆ రేంజ్లో ఆర్సీబీఎన్స్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది. మిగతా స్టేడియంస్లో వాళ్ళ హోమ్ టీమ్స్కి సీట్స్ కొంతవరకైనా ఖాళీగా ఉంటాయేమో కానీ వీళ్ళ మ్యాచెస్కి మాత్రం 100% ఆక్యుపెన్సీ పక్కగా చూస్తాం. ఇలాంటి మాస్క్రేజ్ ఉంటే వేరే వెన్యూస్కి ఎలా వెళ్తారు చెప్పండి. సో అన్ని మ్యాచెస్ బయట వచ్చేసి ఉంటే అది ఎలా లేదన్నా బిగ్ డిసడ్వాంటేజ్ అయి ఉండేది. ఆల్సో కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అండ్ క్రికెట్ అసోసియేషన్కి బిగ్ సెట్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే వాళ్ళ స్టేట్ నుండి ఒక ఐపీఎల్ టీం వేరే గ్రౌండ్కి షిఫ్ట్ అయిపోయింది అంటే అది ఎలా లేదన్న వాళ్ళకి బిగ్గెస్ట్ నెగిటివ్ థింగ్ అవుతుంది. మరో విషయం చూసుకుంటే ఆల్రెడీ ఆర్సీబీ అండ్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ మధ్య ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్ బిల్డ్ అయింది. అందుకే పొలిటికలీ గవర్నమెంట్ పైన చాలా వరకు ప్రెషర్ బిల్డ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ చిన్నస్వామి స్టేడియంకి చాలా వరకు లాసెస్ వస్తాయి. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచెస్ని నమ్ముకొని ఈ స్టేడియం రన్ అవుతుంది. అలాంటిది వచ్చేయకపోతే బిగ్ రెవెన్యూ లాస్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవన్నింటినీ కన్సిడర్ చేస్తూ మళ్ళీ చిన్నస్వామిలో మ్యాచెస్ని వచ్చేయడానికి ఫ్యూ డేస్ బ్యాక్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి హోమ్ గ్రౌండ్ని రివీల్ చేశారు. చిన్నస్వామిలో 5 మ్యాచెస్ అండ్ రాయ్పూర్లో షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో 2 గేమ్స్ హోస్ట్ చేయబోతున్నారు. ఇక్కడ చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే అసలు రాయ్పూర్లో ఎందుకు పెడుతున్నారు అని. మ్యాటర్ ఏంటంటే చిన్నస్వామిలో పర్మిషన్ రాకపోతే బ్యాకప్గా ఉండాలని రాయ్పూర్ క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడారు. అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళింది. కాకపోతే కర్ణాటక గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆల్రెడీ అక్కడ కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి అందుకే 2 మ్యాచెస్ పట్టడానికి డిసైడ్ అయిపోయారు. లాస్ట్ టైం ఛాంపియన్స్ అయ్యారు కాబట్టి ఈ లీగ్ మ్యాచెసే కాకుండా ఎక్స్ట్రా మ్యాచెస్ ఆర్సీబీ హోమ్లో ఉండబోతున్నాయి. యాజ్ పర్ రిపోర్ట్ చూసుకుంటే ఓపెనింగ్ మ్యాచ్, ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ అండ్ ఫైనల్ మ్యాచ్ చిన్నస్వామిలో ఫిక్స్ చేసినట్టు బజ్ వినిపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కావచ్చు. బేసిక్లీ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హోమ్లో ఓపెనింగ్ అండ్ ఫైనల్ మ్యాచెస్ని చూస్తూ ఉంటాం. దీని గురించి నేను ప్రీవియస్లో ఒక అప్డేట్ వీడియోలో చెప్పాను. ఎనివే మొత్తం మీద చూసుకుంటే 5+2తో 7 గేమ్స్ బెంగళూరులో ఉండబోతున్నాయి. ఈసారి కూడా ఆర్సీబీ బాగా పర్ఫామ్ చేసి క్వాలిఫై అవ్వగలిగారు అంటే ప్లే ఆఫ్ మ్యాచెస్ హోమ్లోనే ఉంటాయి కాబట్టి సొంత క్రౌడ్ ముందు కప్పు కొట్టడానికి అవుతుంది. ఇలాంటి ఛాన్సెస్ మళ్ళీ రాకపోవచ్చు. సో ఆర్సీబీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. మరి చూద్దాం హోమ్లో ఏ లెవెల్లో ఫైర్ అవుతారు. అండ్ ఇదే ఆర్సీబీ నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూసుకుంటే మాత్రం అది అన్బాక్స్ ఈవెంట్. ప్రతి సీజన్ స్టార్టింగ్ ముందు ఈ అన్బాక్స్ ఈవెంట్లో వాళ్ళు జెర్సీని లాంచ్ చేస్తారు అనే విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచెస్ పెట్టుకోవడానికి పర్మిషన్ వచ్చేసింది కాబట్టి అన్బాక్స్ ఈవెంట్ విషయంలో ఏ బాధ లేదు. రీసెంట్లీ కేసీఎఫ్ ప్రెసిడెంట్ దీనిపైన మాట్లాడారు. ఈ మార్చి 15న సపోర్టింగ్ స్టాఫ్ అండ్ ప్లేయర్స్ అంతా చిన్నస్వామి స్టేడియంకి ట్రావెల్ అవుతారంట. మోస్ట్లీ 20 or 22nd ఈవెంట్ ని కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కప్పు లేకుండా ఎన్నో అన్బాక్స్ ఈవెంట్స్ జరుపుకున్నారు. ఈసారి కప్పు కొట్టి సొంత గడ్డపై అడుగు పెడుతున్నారు కాబట్టి ఈ ఈవెంట్ ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ టీంకి ఎంతో స్పెషల్గా ఉండబోతుంది. థర్డ్ అప్డేట్ చూసుకుంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ దేనికోసమైనా ఎక్కువగా వెయిట్ చేస్తున్నాము అంటే అది స్కెడ్యూల్ కోసమే. అయితే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండడం వల్ల స్కెడ్యూల్ రావడం లేట్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీని విషయంలో కీ అప్డేట్ రివీల్ చేశారు. 6th కానీ 7th కానీ స్కెడ్యూల్ అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ వీడియో పెట్టేసరికి స్కెడ్యూల్ రిలీజ్ అయినా ఉండొచ్చు. ఎనవే ఇప్పుడు వచ్చేది కూడా ఫుల్ స్కెడ్యూల్ ఏమీ కాదు, సగం స్కెడ్యూల్ని రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాక అప్పుడు మళ్ళీ చెన్నై, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో డేట్స్ని కుదుర్చుకొని మ్యాచెస్ని ప్లాన్ చేస్తారు. ఒకవేళ ఏప్రిల్ మిడ్ నుండి మే మధ్యలో ఎలక్షన్ డేట్స్ ఉంటే 1 నుండి సిఎస్కే అండ్ కేకేఆర్ మ్యాచెస్ని వేరే వెన్యూకి షిఫ్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదేమైనా 7th వరకు వెయిట్ చేయాలి. 4th అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ సన్ రైజర్స్ ట్రైనింగ్ క్యాంప్ స్టార్ట్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఎనివే ఇప్పటివరకు అయితే ప్రఫుల్, సాలిల్, క్రెయిన్స్ పులెట్రా, హర్ష్ దుబే, షాకిబ్ హుస్సేన్, శివం మావి, శివం కుమార్, అమిత్ కుమార్, హర్షల్ పటేల్, ఓంకర్, జీసన్ అన్సారీ అండ్ అనికిత్ వర్మ జాయిన్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ డొమెస్టిక్ ప్లేయర్స్ అంతా జాయిన్ అయిపోయారు. వీళ్ళతో పాటు బౌలింగ్ కోచ్ వరుణ్ అరుణ్ కూడా వచ్చేసారు. రైట్ నో ప్రాక్టీస్ అయితే హైదరాబాద్లో బాగానే నడుస్తుంది. ప్రతి ఒక్క ప్లేయర్ ఫుల్ స్వింగ్లో ప్రాక్టీస్ అవుతున్నారు. మెయిన్లీ కొత్తగా వచ్చిన క్రెయిన్స్ పులెట్రా, ప్రఫుల్, శివంగ్ వీళ్ళందరూ మెయిన్ అట్రాక్షన్గా కనిపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కొంతమంది కొత్త యంగ్స్టర్స్ గురించి. కొంతమంది ప్లేయర్స్ నేమ్స్ చెప్తాను, వాళ్ళు ఈ సీజన్లో చిత్త కొడతారేమో అనిపిస్తుంది. ఫస్ట్లీ శివం కుమార్ మనోడైతే ఒక లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, చైనామన్ బౌలర్. ఇతనుకున్న ఎబిలిటీ కానీ వికెట్ టేకింగ్ కెపబిలిటీ కానీ అంత ఇంత కాదు, కంటిన్యూస్లీ వికెట్స్ తీసుకోగలిగే సత్తా ఉంది. మీరు బ్యాటింగ్లో చూసుకున్న చాలా పెద్ద పౌరిటర్. లాస్ట్ టైం యూపీఎల్లో వేరే బాతులు బాదాడు. డౌన్ ది ఆర్డర్లో 6 సునామీ చూపిస్తుంటాడు. యూజువల్లీ 2 డిపార్ట్మెంట్స్లో ఈక్వల్ కాంట్రిబ్యూట్ చేసే ఇలాంటి ప్లేయర్స్ చాలా రేర్. ఇక్కడ శివంకి టాలెంట్ ఉంది, పర్ఫామ్ చేయగలిగే సత్తా ఉంది. దాంట్లో ఇప్పుడు సన్ రైజర్స్కి స్పిన్నర్స్ విషయంలో రిక్వైర్మెంట్ ఉంది. ఖచ్చితంగా టీంలో బిగ్ ప్లేయర్గా మారుతాడనిపిస్తుంది.
సెకండ్ ప్లేయర్ సాలిల్ అరోరా. ఇతని గురించి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. బేసిక్లీ సాలిల్ అయితే ఒక వికెట్ కీపింగ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, యూజువల్లీ నెంబర్ 5 లో బ్యాటింగ్ చేస్తుంటాడు. ఇప్పుడున్న ఇండ్రిస్ క్లాసన్ కి ఒక పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్. ఇతనేదో అందరిలో ఒక క్యాజువల్ బ్యాటర్ అనుకుంటారేమో. ఇప్పుడున్న అభిషేక్ శర్మ, ట్రెవిస్ హెడ్ అండ్ క్లాసన్ ఎంత డేంజర్ గా కొడతారో ఇతను వాళ్ళకంటే పెద్ద మెంటల్ గాడు. లాస్ట్ సైద్ ముస్తాక్ ట్రోఫీలో 197 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఆడాడు. ఒక మ్యాచ్ లో అయితే జస్ట్ 45 బాల్స్ లోని 125 రన్స్ బాధిస్తాడు. సైద్ ముస్తాక్ ట్రోఫీలో సెకండ్ హైయెస్ట్ సిక్సర్స్ కొట్టింది మనోడే. దీన్ని బట్టి చెప్పొచ్చు సాలిల్ ఏ లెవెల్లో చిత్త కొడతాడు అనేది. ఇన్ కేసు అతనికి ఛాన్స్ దొరికితే మాత్రం మోత మోగించడం పక్కా అనిపిస్తుంది. థర్డ్ ప్లేయర్ చూస్తే మానస్ మరన్ రవిచంద్రన్. ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే 2025 డొమెస్టిక్ క్రికెట్ మొత్తాన్ని దున్నేశాడు. యాజ్ ఎ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా నెంబర్ 4 పొజిషన్ లో బ్యాటింగ్ వచ్చి ఒక్కొక్కరికి వణుకు పుట్టించాడు. మరి టోర్నమెంట్ ఏదైనా, సిరీస్ ఏదైనా ఇలా ఫార్మర్ తో సంబంధం లేకుండా షేక్ ఆడించుకుంటూ పోయాడు. రంజీస్ లో 85 యావరేజ్ తో 950 రన్స్ బాధేసి టాప్ బెస్ట్ రన్ గెటర్ గా ఎమర్జ్ అయ్యాడు. దీంట్లో 2 డబుల్ సెంచరీస్ అండ్ 2 సెంచరీస్ ఉన్నాయి. మరోపక్క విజయ్ హజారే ట్రోఫీలో జస్ట్ 10 గేమ్స్ ఆడి 72 యావరేజ్ తో 433 రన్స్ స్కోర్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. రీసెంట్లీ లాస్ట్ రంజీ ట్రోఫీ మ్యాచ్ లో మళ్ళీ 135 రన్స్ నాక్ బాధిస్తాడు. జస్ట్ ఓన్లీ 22 ఇయర్స్ కి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. మెయిన్లీ స్మరణ్ విషయంలో మాట్లాడుకోవాల్సింది అతని కన్సిస్టెన్సీ. ఏ ఫార్మాట్ ఆడినా కానీ ఆ కన్సిస్టెన్సీ మాత్రం చిక్కు చెదరకుండా చూసుకుంటున్నాడు. ఇతను ఇంతవరకు ఐపీఎల్ ఆడలేదు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ ఇన్ కేసు ఛాన్స్ దొరికితే మాత్రం చుక్కలు చూపిస్తాడు. ఆల్సో మరో ప్లేయర్ హర్ష్ దుబే. ఇతను ఇప్పటికీ ఐపీఎల్ ఆడున్నప్పటికీ ఈ సీజన్ లో మాత్రం చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తాడు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ లాస్ట్ 1.5 year నుండి హర్ష్ ఫామ్ ఎక్కడో ఆకాశంలో ఉంది. లాస్ట్ టైం రంజీస్ లో హైయెస్ట్ వికెట్స్ తీసుకోవడం, ఆ తర్వాత సన్ రైజర్స్ కి రిప్లేస్మెంట్ ప్లేయర్ గా రావడం, అక్కడ సీజన్ లో బాగా పర్ఫామ్ చేయడం, తర్వాత ఇండియన్ ఏ టీమ్ లోకి సెలెక్ట్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ విదర్భ టీం ని లీడ్ చేసి కప్పు గెలిపించాడు. ఇదంతా చూస్తుంటే హర్ష్ రైజ్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా హైలీ వికెట్ టేకర్ అండ్ క్వాలిటీ ఆల్రౌండర్ కాబట్టి ఈ సీజన్ లో సన్ రైజర్స్ కి నెత్తురు మరిగిన హంగర్ చెత్తాచులో ఆడతాడు అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు, కాకపోతే వీళ్ళ విషయంలో ఉన్నంత నమ్మకం మిగతా వాళ్ళపైన లేదు. ఇన్ కేసు వాళ్ళు సీజన్ స్టార్టింగ్ లో పర్ఫామ్ చేసినా కానీ అదే మొమెంటంతో ఆడతారు అనే నమ్మకం లేదు. అదే శివం కుమార్, స్మరణ్, సాలిల్ అండ్ హర్ష్ దుబే విషయంలో ఒక నమ్మకం కనిపిస్తుంది. ఈ సీజన్ లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ వీళ్ళు అనుకుంటున్నాను. మరి ఏ ప్లేయర్ బిగ్ ఇంపాక్ట్ ఇవ్వగలడు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇక ఇది గైస్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ ఇవి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మాత్రం నేను వీడియో చేస్తాను. అది మీ వరకు రావాలంటే మాత్రం మీరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నోటిఫికేషన్ రాదు. ఇంకా వై లేట్ మావా, ఇప్పుడే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.